మిర్యాలగూడ నియోజకవర్గంలో సర్ విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బిఎల్ఏలతో కలిసి గురువారం కృతజ్ఞత సభను నిర్వహించారు. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కృతజ్ఞత సభకు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలని చూస్తే సహించబోనన్నారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. పార్టీని, తనని విమర్శించే వారికి తానేంటో చూపిస్తానని సవాల్ చేశారు. ఎమ్మెల్యేగా 3 సంవత్సరాల కాలంలో తాను ఎంతో నేర్చుకున్నానని, ఎవరు ఏంటో తనకు అర్థమవుతుందని చెప్పారు. పట్టణంలో ఫ్లైఓవర్ల నిర్మాణం, దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం పనిచేస్తానన్నారు. డిసెంబర్ 9న పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడతానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని అతిథులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆయన కేవలం ఒక ప్రధానమంత్రి కాదు, భారతదేశం భవిష్యత్తును ముందుగానే చూసిన ఒక దార్శనికుడు. గ్రామీణ భారతానికి అధికారాన్ని చేరువ చేయాలని భావించిన నాయకుడు. యువత చేతుల్లో ఓటు హక్కును పెట్టి ప్రజాస్వామ్యానికి కొత్త శక్తినిచ్చిన నాయకుడు ఆయన. పేద పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని జవహర్ నవోదయ విద్యాలయాలకి బలమైన పునాది వేసిన నాయకుడు ఆయన. భారతదేశం ప్రపంచంతో పోటీ పడాలంటే కేవలం ముడి వనరులు సరిపోవని, జ్ఞానం కావాలి, సాంకేతికత కావాలి, కంప్యూటర్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి అని దశాబ్దాల ముందే గ్రహించిన దార్శనికత ఆయనది. అప్పుడు కొందరికి కంప్యూటర్ ఒక ఆనాడున్నటువంటి చాలా మంది నాయకులకు తెలుసు. ఆ తర్వాత ఈ దేశాన్ని అభివృద్ధి చెందించాలని, ఈ దేశంలో ఉండబడేటువంటి ఆదివాసులు ఆలోచనతో ఈ దేశ ప్రధానమంత్రిగా కష్టంలో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ దేశ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి చేపట్టిన తర్వాత మీ అందరికీ తెలుసు, మహిళలకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ రిజర్వేషన్ లేవు. అటువంటి సందర్భంలో కూడా మరి రాజ్యాంగ సవరణ కార్యక్రమాల ద్వారా శాసనసభకు మరి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఉన్నాయి. కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చి, అదేవిధంగా పురపాలికల్లో రిజర్వేషన్ తీసుకొచ్చి అనగానే వర్గాలకు రాజ్యాన్ని నిర్మించినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారిని సందర్భంగా గుర్తు చేస్తాము. అంతేకాదు, యువతకు ఈ యొక్క పరిపాలనలో, ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలి. ఓటు అనేటువంటి ఆయుధాన్ని మీరు ఉపయోగించి ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు వారు పెట్టినటువంటి వయసుని మరి 18 సంవత్సరాలకు తగ్గించి యువతని రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారు. అంతేకాదు, ఇవాళ మనం ఏదైతే మనం టెక్నాలజీ చెప్తా ఉన్నామో, భారతదేశం ఇవాళ ఏ దేశం పోయినా, అమెరికా పోయినా, బ్రిటన్ పోయినా, ఐరోపా పోయినా, ఏ దేశం పోయినా మరి భారతీయుల యొక్క మూలాలు కనబడతా ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలో. అది ఆ రోజుల్లోనే వారు ఆలోచన చేసి 90 దశకంలో ఈ దేశంలో ఉండడానికి కంప్యూటర్ కావాలని, సెల్ ఫోన్ కావాలని, అనేక రకాలైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలని ఈ దేశం వైపు నడిపించి ఈనాడు భారతదేశం ఏదైతే ముందంజలో ఉందో దానికి కారణం ఆనాటి రాజీవ్ గాంధీ గారి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతేకాదు, ఖర్చుల్ని తగ్గిస్తూ ప్రజాధనాన్ని ప్రజల కోసమే వినియోగించాలి అనే లక్ష్యంతో పాలన సాగుతోంది. ఇది మాటల ప్రభుత్వం కాదు, ప్రజల మధ్య ఉండే ప్రభుత్వం. రైతన్నకి భరోసా, పేదవాడికి సొంతిల్లు.
మన కాంగ్రెస్ పరిపాలన ఏర్పడినాక చాలా స్పష్టంగా మూడు విధానాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం అంటే V3. ఈ మూడు ప్రథమ లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. గతంలో ఏదైతే చిన్నప్పుడు పిల్లలు పుట్టిన విధంగా ఉపాధి కల్పన వరకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అదే వైపు ఏదైతే భారతదేశానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ వెన్నుముక్క రైతాంగం, ఆ రైతులకి భరోసా ధైర్యాన్ని ఇచ్చే విధంగా రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ అలా అనేకమైన సంక్షేమ పథకాలు రైతుల సంక్షేమం కోసం ఏదైతే ప్రవేశపెట్టిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం. దానితో పాటు ఎవరన్నా ఒక మగవాడు బాగుపడితే కేవలం తనే బాగుపడతాడు, కానీ ఒక మహిళ బాగుపడితే ఒక కుటుంబం బాగుపడుతుందని ఒక దూర ఉద్దేశంతో సంకల్పంతో మహిళల్ని ఆర్థికంగా బలపరచాలి, మహిళలు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలన్న ఉద్దేశంతో మహిళలకి వడ్డీ లేని రుణాలు కానీ, ఏదైతే పెట్రోల్ బంకులు కానీ అనేకమైన ఏదైతే ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాన్ని ఈ రోజు మహిళలకి అందుబాటులోకి తీసుకొని వచ్చింది మన ప్రజా ప్రభుత్వం. సంక్షేమ పథకాలు వస్తాయన్నట్టు గత ప్రభుత్వాలు పనిచేసినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ విధానం ముందుకెళ్ళి కూడా ఏదైతే పార్టీలకు అతీతంగా పేదోడు కష్టంలో ఉన్నాడంటే ఆ పేదోడు కష్టం తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ అందించే సంక్షేమ పథకాన్ని ఏదైతే మనపైన బాధ్యత ఉంది, కింది స్థాయికి వెళ్ళి తీసుకెళ్లి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. మనకెందుకు లేదు, మనం నిరుత్సాహపడి మనం ఇబ్బంది పడి మనము చెప్పకపోతే రేపు పొద్దున ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకే వస్తుంది. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండే, 10 ఏళ్ళు చాలా మంది కొట్టాడిలు, ఇప్పుడు 3 ఏళ్ళే కొంతమందిని ఏదైతే పరిధిలో మనం భర్తీ చేయగలిగినాం. రానున్న రోజుల్లో ఇంకొక 7 సంవత్సరాలలో మన ప్రభుత్వమే ఉంటుంది. ఈ 7 సంవత్సరాల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా అవకాశం వస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి నిలువెత్తు ఉదాహరణ నిదర్శనం నేనే. ఒక సామాన్యమైన కుటుంబంలోకి వెళ్ళి వచ్చి ఏదైతే కష్టపడి పార్టీ కోసం విజయంగా పనిచేస్తే ఒక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే 3000 ఓట్లు నాకు వచ్చింది. ఆ రోజు అందరూ కూడా బర్మూరు వెంకట్ పని గతమైపోయింది, బర్మూరు వెంకట్కి ఎటువంటి అవకాశాలు రావని చెప్పి ప్రత్యర్థి పార్టీలు నన్ను ఎగతాళి చేసి మాట్లాడి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల లోపలే మొదటి నామినేటెడ్ పదవి శాసనమండలి సభ్యులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. దాని తర్వాత రాజ్యసభ సభ్యులుగా అనిల్ కుమార్ యాదవ్ గారికి, దానితో పాటు ఈ రోజు ఇక్కడ కూర్చున్న పున్న కైలాష్ రెడ్డి గారికి కూడా DCC అధ్యక్ష పదవికి అవకాశం కల్పించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఒక రూల్ వస్తుంది, ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. కానీ అవకాశం రాలేదు, ఆలస్యమైందని చెప్పి మనం కూర్చున్న పడవని వేరే వచ్చి రంధ్రం చేసుకుంటే, మనం చూసుకుంటూ ఉంటే రేపు పొద్దున పడవ మునిగితే మనం కూడా పడవలో మునిగిపోయే పరిస్థితి, ఆ ప్రమాదం ఉంటుంది. అందుకే మీ అందరూ కూడా మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన కేబినెట్ అందరూ కూడా ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వము ప్రజలకి మనము చాలా చేసినాము. చెప్పిన ప్రతి గ్యారంటీని కూడా మనం అమలు చేసినాం. కానీ మనం చేసిన ప్రతి దాంట్లో కూడా ప్రత్యర్థి పార్టీలు కావాలని చెప్పి చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపించి మనపై విమర్శ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ విమర్శలన్నీ కూడా దీటుగా ఎత్తుకొని దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త భుజస్కంధాలపై ఉంది. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఏ కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయదు. తప్పనిసరిగా వారందరూ కూడా సముచిత న్యాయం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. దానితో పాటు అన్ని విధాలుగా ప్రతి పేదవాడికి చెందే విధంగా రాబోయే రోజుల్లో కార్యక్రమం ఉండే. అంతకుముందు మనం నామినేషన్ సుమారు 40 నుంచి 50 వేల మందితో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం నామినేషన్ చేసాం. రేపు రాబోయే రోజులలో ఇదే నామినేషన్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా సరే 1,00,000 మందితో నామినేషన్ చేసే విధంగా చేయించే మాట మీ అందరికీ ఇస్తున్నాం. నాకు BLR టికెట్ రావాలా, BLR వచ్చింది చేస్తాను. మీరందరూ నన్ను ఎంత గౌరవించడో, ఇంతకన్నా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు అంతకు డబ్బుల్లో పనిచేస్తారు. కానీ ఎవడన్నా పొలం కంపెనీ ఏదైనా చేసి పార్టీని చిన్న జరిగినప్పుడు వాళ్ళ కళ్ళలో వాళ్ళ మనసులో నిద్రపోతే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నష్టం చేస్తే ఎవరిని ఒప్పుకునే పని లేదు. నేనేదో నాకు తెలుసు, ఎవరు ఏమన్నా నేను మెదలుకుని ఎవరు ఎన్ని వర్గాలు చేసినా
కాబట్టి నేను చెప్తున్నా 80% మనందరం కలిసే పనిచేస్తాం, మనందరం కలిసే చేస్తాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారం ఎవరికి ఇచ్చినా అదే మీద ఎవరు ఇచ్చినంత వాటిని గెలుపుకునే బాధ్యత మనందరం తీసుకున్నామని తెలియజేస్తూ, అలాగే మనకి ఏదైతే ధర్మకాండ ఉద్యోగాల విషయంలో కావచ్చు, మిగతా ఏ కార్యక్రమాలు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కూడా రాబోయే 2 సంవత్సరాలలో చాలా రేవంత్ రెడ్డి గారి ముందే మాట్లాడాడు. లక్ష్మారెడ్డి నేను ఉన్నా, ఇబ్బంది లేదు, కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆదరణని విజయనగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న చెప్పాడు, మీకు ఏదైనా సరే దున్నపోతులు కానీ ఇంటి పనుల పథకాలని 1 సంవత్సరం లోపే అవన్నీ పూర్తి చేసి అక్కడే నీళ్లు వారికి అక్కడే పంట పండించి అక్కడే ఆనందించే విధంగా మనందరం కలిసి పెడుతుందని ప్రతి రైతులకి అడిగేది కానీ దామర్శలు కానీ అన్ని మండలాలకు చెప్పండి, మీకు ఇచ్చిన పథకాలు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తారు. అలాగే రోడ్ల విషయంలో కూడా ఆదాయం నుంచి మొదలు కానీ మన కొండపల్లి నుంచి మన రాబోతుంది కానీ 600 కూడా శాంక్షన్ చేపించే బాధ్యత నేను తీసుకొని అతి త్వరలో వాటికి శ్రీకాకుళం డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ ఎన్నికపోయే పని లేదు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని యుద్ధాలు చేసినా బియ్యాలను ఎదుర్కొనే ధైర్యం మీరందరూ నాకు ఇచ్చారు కాబట్టి మీ అందరూ నా ఉన్నారు కాబట్టి మీ కోసం, మన కోసం, ప్రజల కోసం, విలువ కూడా అభివృద్ధి కోసం పనిచేయాలని మరొకసారి మాట్లాడుతున్నాం. నాకు నిజంగా రాజకీయానికి కొత్త నేను, కానీ ఈ 3 సంవత్సరాల్లో నేను ఎంత నేర్చుకోవాలో, ఎవరు లేదో, ఎవరి మనసు ఏందో, ఎవరి మనస్తత్వం లేదో, ఎవరు ఏ రకంగా చెప్తున్నారో, ఇదే కాంగ్రెస్ పార్టీని నా ఉన్న వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టడం, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందు చేసుకోవాలో అన్నిటికీ దాంట్లో తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకుంటూనే ఉన్నా. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా రాబోయే రోజుల్లో డిసెంబర్ 9వ తారీఖు నాడు మటుకు ఎట్టి పరిస్థితుల్లో పాత పునరావృతం చేసే బాధ్యత నేను తీసుకొని ప్రభుత్వం చేసే ప్రతిపాలు, ప్రభుత్వం చేసే పథకాలు మన పేదలకు అందించే విధంగా, కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా, ఏదోనని గుడ్డలో పెట్టి చూసుకునే విధంగా ఉంటానని. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరికీ పూర్తిగా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకున్నాను. మరొకసారి ఈరోజు అందుకనే అందరినీ రామన్నది కూడా దీనికోసమే ఇటు కృతజ్ఞతలతో పాటు బిఎల్ఏలు, సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, లీడర్లు అందరినీ ఒక వేదిక పైన తయారు చేసి మేము మంచి చేసేసి మీకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకుండా అందరినీ, ప్రజలని, కార్యకర్తలు, రైతులని, కార్మికులని, ఉద్యోగాలలో కూడా అందరినీ కలుపుకొని అతి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకొని అందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తానని మీరందరికీ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిజాలు కూడా ఎవరు దయచేసి ఎవరు దయచేసి అందరూ కూర్చోండి. ఎవరు అందరికీ అవసరం ఉంది. మొన్న ఈ మధ్యనే మేము పోయినాం రైతు అసోసియేషన్లో మన ఎంసీఐ కార్మికుల గురించి మాట్లాడకపోతే నాకన్నా పయ్యం చెప్తూ కూర్చున్నాడు. 45 సంవత్సరాల అనుభవం ఉన్నాడు. ఆయన ఏం చేసేదానికి మేము అక్కడే రైతు అసోసియేషన్ పెద్ద మధ్యలోనే వాళ్ళని చిత్తు చేసి రవీంద్ర రెడ్డి అక్కడికి అది ఆ రకం చేసి వాళ్ళ కళ్ళు తెరిపించి